Bahrain has the weightlifting championship 2024 started. సో బెహరీన్లో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జరిపారు అక్కడ. ఈ ఛాంపియన్షిప్ అనేది ఆర్గనైజ్ చేశారు ఎక్కడ అంటే బెహరీన్లో. వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024. హూ హ్యాస్ అన్వీల్డ్ అన్నా చక్ర అండ్ స్కాన్ పోర్టల్ 6th December 2024. ప్రహ్లాద్ జోషి ప్రహ్లాద్ జోషి తీసుకున్నాడు ఇతను. అశోక్ అన్నా చక్ర అండ్ స్కాన్ పోర్టల్ అనేది లాంచ్ చేశారనమాట ప్రహ్లాద్ జోషి. సోనీ రూపాయ్ వైల్డ్ లైఫ్ శాంచురీ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అస్సాంలో సోనీ రూపాయ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది రీసెంట్గా అనౌన్స్ చేశానమాట. వైల్డ్ లైఫ్ శాంచురీస్ సోనీ రూపాయ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే. విచ్ కంట్రీ హ్యాస్ బీన్ అవార్డెడ్ 2024 ISSA గుడ్ ప్రాక్టీస్ అవార్డ్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్? ISSA గుడ్ ప్రాక్టీస్ అవార్డ్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్లో ఏ కంట్రీ తీసుకుందండి? మన ఇండియానే. హూ హ్యాస్ బికమ్ ద థీమ్ ఆఫ్ కంట్రీ 13th కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్? 13th కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి బికమ్ ద థీమ్ కంట్రీ, మెయిన్ థీమ్ కంట్రీ ఏదంటే ఫ్రాన్స్. నెక్స్ట్ ఇందిరాగాంధీ అవార్డ్ 2024. వెర్నోయ్ బ్యాచ్లెట్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ చీలే. వెరోనికా బ్యాచ్లెట్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ చీలే ఇందిరాగాంధీ అవార్డ్ 2024 రిసీవ్ చేసుకుంది. ఐఐటి మద్రాస్ ప్రిపేర్డ్ ఇండియా ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ఎక్కడంటే ఐఐటి మద్రాస్ ఏం చేసిందంటే రీసెంట్గా ఇండియా ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ అనేది ప్రిపేర్ చేసిందనమాట. నెక్స్ట్ జరీడ్ ఎసాక్మ్యాన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ హెడ్ ఆఫ్ నాసా బై డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడంటే రీసెంట్గా అమెరికా ప్రెసిడెంట్గా నామినేట్ అయ్యారు కదా, ఇతను ఎన్నుకోబడ్డాడు. ఇతను జరాడ్ ఇసాక్మ్యాన్ని నాసా హెడ్గా ప్రకటించాడనమాట. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ కోచ్ ఆఫ్ అండర్-20, అండర్-17 ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్? జోయాకిమ్ అలెగ్జాండర్సన్ appointed as the coach of under-20, under-17 women's football team. Where has HUDCO launched the upper milk program to tackle malnutrition on December 2024? ఛత్తీస్గఢ్ అనేది హుడ్కో లాంచ్ చేసింది. అది అప్పర్ మిల్క్ ప్రోగ్రామ్ అనేది హుడ్కో. ఆ పేరు వచ్చి హుడ్కో. ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చి అప్పర్ మిల్క్ ప్రోగ్రామ్ అనమాట. మాల్ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్స్ తక్కువగా ఉంటాయి కదా, వాళ్ళ కోసం అనమాట. యునైటెడ్ నేషన్ డిక్లేర్డ్ వరల్డ్ మెడిటేషన్ డే. రీసెంట్గా యునైటెడ్ నేషన్ వాళ్ళు వరల్డ్ మెడిటేషన్ డే అని డిక్లేర్ చేశారు. అది ఎప్పుడంటే December 21. యునైటెడ్ నేషన్ వాళ్ళు వరల్డ్ మెడిటేషన్ డే అని డిక్లేర్ చేశారు. అది ఎప్పుడంటే December 21. ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్డ్ PM e-Vidya DTH ఛానల్ ఆన్ December 7th, December 2024. ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ విల్ లాంచ్ మైజ్ ఫ్లోర్ నేమ్డ్ ట్లింబాగ్. మైజ్ ఫ్లోర్ నేమ్డ్ అనేది ఒక టింబ్లాగ్. హిమాచల్ ప్రదేశ్. ఉర్జవీర్ యోజన లాంచ్ చేశారు ఎక్కడ అంటే విజయవాడ. అండర్-19 ఏషియా కప్ సెకండ్ కాన్సెక్యూటివ్ టైంలో ఎవరు విన్నారు? ఏ కంట్రీ విన్ అయిందంటే బంగ్లాదేశ్. హూ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ ద బెస్ట్ ఎయిర్లైన్ ఇన్ 2024 ర్యాంకింగ్? ఎయిర్ హెల్ప్ బ్రసెల్స్ ఎయిర్లైన్స్. ఏం లేదు, 2024 ర్యాంకింగ్ ఎయిర్ హెల్ప్ బెస్ట్ ఎయిర్లైన్ ఏదంటే బ్రసెల్స్ ఎయిర్లైన్. చూడండి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మొబైల్ మాల్వేర్ అటాక్స్ బీన్ ఇండియా. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మొబైల్ మాల్వేర్ అటాక్స్ జరిగాయి ఏ కంట్రీలో అంటే ఇండియాలోనే. PSU ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్ ఆన్ December 8, 2024 SECI. సెక్స్ రేషియో కంట్రీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 918 to 930. ఇంతకుముందు 1000కి 918 ఉండే, ఇప్పుడు 930 ఉంది. నెక్స్ట్ జోధ్పూర్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అన్వీల్డ్ స్టాచ్యూ ఆఫ్ సర్దార్ పటేల్ స్టాచ్యూ ఓపెన్ చేశారు జోధ్పూర్లో. ఎవరంటే యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. నెక్స్ట్ నెబ్రాస్కా ప్లేస్లో US స్టేట్లో ఉంది ఇది. నెబ్రాస్కా అనేది ఒక US స్టేటు. మహాత్మా గాంధీ స్మృతి దివస్ డిక్లేర్ చేశారంట ఎప్పుడు? December 6. నెక్స్ట్ పానిపట్ హ్యాస్ బికమ్ ద మోడీ లాంచ్డ్ బీమా సఖీ యోజన. చాలా ఇంపార్టెంట్. వేర్ హ్యాస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంచ్డ్ బీమా సఖీ యోజన? నాన్ December 9 పానిపట్ ఎక్కడ ఉందంటే హర్యానాలో ఉంది.
న్యూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. క్రాస్వుడ్ బుక్స్ ప్రైజ్ కేజేఎస్ ధిలాన్ కేజేఎస్ ధిలాన్. విచ్ కంట్రీ ఇండియాస్ 2200 మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ మయన్మార్. మన ఇండియా వాళ్ళు 2200 మెట్రిక్ టన్స్ని మయన్మార్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. నెక్స్ట్ మెరియన్ వెబ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2024 ఏదంటే పోలరైజేషన్. ఇది ఫిజిక్స్ వర్డ్ అనమాట, పోలరైజేషన్ అనేది. ఓకే. ఆర్యానా సబలెంకా బికమ్ ద 2024 ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. హరియానా సబలెంకా ఈమె వచ్చి ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా అనౌన్స్ చేయబడ్డారు. ఐఎన్ఎస్ త్రిశూల్ విచ్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ద ఇండియన్ నేవీ హ్యాస్ బీన్ built which corporation of which country? రష్యా అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. హూ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ ఎమర్జింగ్ స్టార్ ఉమెన్ లీడర్ ఇన్ బ్యాంకింగ్ సెక్టార్? భరత్ కోహ్లీ చేశారనమాట. జేసీ డానియల్ అవార్డ్ 2024 కాదు 2023 చూడండి. షాజీ ఎన్ కరోన్. నెక్స్ట్ అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ఎవరు విన్నారంటే ల్యాండీ నోరిస్. యూనిసెఫ్ ఫౌండేషన్ డే ఎప్పుడు జరుపుతారంటే December 11th చూడండి. ఫ్యూల్ స్టేషన్ ఇనాగ్రేటెడ్ November 30, 2024 లేక్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ రీడ్నెస్ ఇండెక్స్? నేషనల్ రీడ్నెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? 49th. టాప్ ప్లేస్ USA. నెక్స్ట్ పారా అథ్లెటిక్ రింకెన్ యూడో హ్యాస్ వన్ విచ్ మెడల్ ఇన్ ద వరల్డ్ పారా ట్వైకొండో పుముస్ ఛాంపియన్షిప్? బ్రాంజ్ మెడల్ విన్నర్ ఇతను. నెక్స్ట్ ఇండియా నేషనల్ మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ 2023-2024 3.78%. 3.78%. Next, there has International Tourism Mart has been organized November 30, 2024. There has an International Tourism Mart has been organized November 30, 2024. Kaziranga National Park. Kaziranga National Park located in Assam. Kaziranga National Park located in Assam. Next, Indian who received Indian Film Personality of the Year? Vikrant Masse. Next, which state in cultural handicraft Garchola received GI tag from the government of India? Gujarat. Garchola, Gujarat. Geographical indication. Easy of doing business portal launched Piyush Goyal. Easy of doing business portal launched Piyush Goyal. Which film has received Golden Peacock Award for the best film at 55th National Film Festival of India? Toxic. Okay. 13th National Seed Conference located in Varanasi, Uttar Pradesh. Ministry approved 500 new Panchayat Gram Parishad Jammu Kashmir. సో ఒక్కసారి రీక్యాప్ చేస్తాను చూడండి. ఇండియాలో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూల్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేసింది ఎక్కడంటే లేహ్లో. నెట్వర్క్ రీడ్నెస్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ వచ్చి 49th. పారా అథ్లెటిక్ రింకెన్ యూడో ఇతను బ్రాంజ్ మెడల్ విన్ అయినాడు. వరల్డ్ పారా ట్వైకొండో పుముస్ ఛాంపియన్షిప్లో మన ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 23 నుంచి 24 వరకు. అది 3.78%. రీసెంట్గా ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అనేది ఆర్గనైజ్ చేశారు. అది November 30, 2024లో కజీరంగా నేషనల్ పార్క్లో ఈ టూరిజం మార్ట్ అనేది ఆర్గనైజ్ చేశారనమాట. ఈ కజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. హూ హ్యాస్ రిసీవ్డ్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు తీసుకున్నాడు ఈయన ఎవరంటే విక్రాంత్ మాసే. గర్చోలా జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందనమాట. అది దేనికోసం అంటే గర్చోలా అనేది ఒక హెరిటేజ్ సైట్ అనమాట, హ్యాండిక్రాఫ్ట్ హెరిటేజ్ సైట్. అది ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోర్టల్ ఎవరు లాంచ్ చేశారంటే పీయూష్ గోయల్. నెక్స్ట్ గోల్డెన్ పికాక్ అవార్డు తీసుకుంది ఒక ఫిలిము 55th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో. ఆ ఫిలిం నేమ్ వచ్చి టాక్సిక్. 13th నేషనల్ సీడ్ కాన్ఫరెన్స్ జరిగింది. అది ఎక్కడంటే వారణాసి, ఉత్తరప్రదేశ్లో. వేర్ హ్యాజ్ పంచాయత్ రాజ్ మినిస్ట్రీ అప్పుడు 500 న్యూ పంచాయత్ గ్రామ్ పరిషత్
రీసెంట్గా పంచాయతీరాజ్ మినిస్ట్రీ వాళ్ళు 500 న్యూ పంచాయతీ ఘర్ అనేది లాంచ్ చేశారు. అది గ్రామ పరిషత్ కిందకు వస్తుంది. అది ఎక్కడ ఏ స్టేట్లో అంటే జమ్మూ కాశ్మీర్లో. హూ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ పార్టిసిపేటింగ్ స్టేట్ ఆఫ్ ఫేమస్ హార్నబుల్ ఫెస్టివల్ ఇన్ నవంబర్ 30, 2024 సిక్కిం. నెక్స్ట్ 2024 పిఫ్జర్ ప్రైజ్ బీహారీ ముఖర్జీ తీసుకున్నాడు ఇతను. 2024లో పిఫ్జర్ ప్రైజ్ ఎవరు తీసుకున్నారంటే బీహారీ ముఖర్జీ. వేర్ హ్యాజ్ ఇండియా టుడే వేర్ హ్యాజ్ ద టుడే మహాబోధి మహోత్సవ్ స్టార్ట్ ఇన్ నవంబర్ 30, 2024. మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేసినారు. ఇది మహాబోధి మహోత్సవ్ అనేది లాంచ్ చేశారు ఒక ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్ వచ్చి మధ్యప్రదేశ్లో లాంచ్ చేశారనమాట, అంటే ఆర్గనైజ్ చేశారనమాట. యునైటెడ్ నేషన్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు ఎవరు తీసుకున్నారు? బసంత్ గోయల్. చూడండి, యునైటెడ్ నేషన్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకుంది బసంత్ గోయల్. నెక్స్ట్ మేగ్యాంగ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే కేరళలో జరుగుతుంది. నెక్స్ట్ బస్ సంగవారి యాప్ లాంచ్ చేశారు. ఏ స్టేట్ వాళ్ళంటే ఛత్తీస్గఢ్. 62nd స్టేట్ డే December 1 జరుపుకుంటుంది. అది ఏ స్టేట్ అంటే నాగాల్యాండ్. నెక్స్ట్ రీసెంట్గా ప్రగతి సేవింగ్స్ అకౌంట్ లాంచ్ చేసింది ఒక బ్యాంక్. ఆ బ్యాంక్ వచ్చి ఎన్డిఎఫ్సి బ్యాంకు. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్ మిషన్ అరుణ్ హిమ్వేర్ టు హెల్ప్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ప్రోడక్ట్స్. ఏం లేదు, రీసెంట్గా మిషన్ అరుణ్ హిమ్వేర్ అనే ఒక గవర్నమెంట్ మిషన్ అనేది స్టార్ట్ చేశారు. అది ఎందుకోసం అంటే అగ్రికల్చర్ హార్టికల్చర్ ప్రోడక్ట్స్ కోసం. అది ఏ స్టేట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ స్టేటు FTPA 2023 అవార్డ్ 1 December 20 రీసెంట్గా హూ లాంచ్డ్ BPCL వాళ్ళు FTPA 2023 అవార్డు లాంచ్ చేశారు. అది డిసెంబర్ 1 రోజున. ఓకే, ఏం లేదు, BPCL వాళ్ళు FTPA 2023 అవార్డు అనేది రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. మన ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతున్నా. అది మన వరల్డ్ బ్యాంక్తో. అది ఏ స్టేట్లో అంటే హర్యానాలో. నెక్స్ట్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సెలబ్రేషన్ జరిగింది. అది December 1, 59th. మాది 59th. చూడండి, 59th యానివర్సరీ అనమాట. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఖేల్ మహాకుంభ 2024 ఇనాగ్రేటెడ్ December 2, 2024 ఉత్తరాఖండ్. చూడండి, ఒక కంక్లూజన్ ఇస్తాను ఇక్కడ మీకు. మహాకుంభమేళా స్టార్ట్ చేసింది ఉత్తరప్రదేశ్లో, ఖేల్ మహాకుంభ స్టార్ట్ చేసింది, ఇనాగ్రేట్ చేసింది ఉత్తరాఖండ్లో. చిన్న డిఫరెన్స్, ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉందన్నమాట ఈ పాయింట్. ఖేల్ మహాకుంభ 2024 లాంచ్ చేసింది ఎక్కడ అంటే ఉత్తరాఖండ్. ఓకే, 76th డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళా. చూడండి, రీసెంట్గా లాంచ్ చేశారనమాట 76th ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళా. అది డిక్లేర్ చేసింది. మహాకుంభమేళా జరిగింది కదా మనకి. ఓకే, 76th డిస్ట్రిక్ట్గా ఆ మహాకుంభమేళాని డిక్లేర్ చేసింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. సిన్బ్యాక్ జరిగింది. ఇది జాయింట్ టాప్ ఎక్సర్సైజ్ అనమాట. ఇండియాకి కాంబోడియాకి సిన్బ్యాక్ జరిగింది అనమాట. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్ రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫర్స్ ఫ్రమ్ 60 years to 61 years. అంటే 60 years నుంచి 61 yearsకి రిటైర్మెంట్ ఏజ్ అనేది పొడిగించింది. ఏ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్. చూడండి, మన ఆంధ్రప్రదేశ్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, రతపాని టైగర్ రిజర్వ్. రీసెంట్గా మధ్యప్రదేశ్లో 8th టైగర్ రిజర్వ్ అనేది లాంచ్ చేశారు. దాని పేరు వచ్చి రతపాని టైగర్ రిజర్వ్. నెక్స్ట్, హూ బికమ్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ FDI ఫుల్ ఫామ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. సింగపూర్లో లాంచ్ చేశారు అనమాట. ఓకే, మన లార్జెస్ట్ సోర్స్ FDI ఇండియా ఏదంటే సింగపూర్. FDI అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్, సెకండ్ ఇండియన్ చెస్ ప్లేయర్ టు అచీవ్ 2800 ఎల్లో రేటింగ్ అర్జున్ ఇరగేసి. ఓకే, అర్జున్ ఇరగేసి సెకండ్ ఇండియన్ చెస్ ప్లేయర్ టు అచీవ్ 2800 ఎల్లో రేటింగ్ అనేది అచీవ్ చేశాడు ఇతను. నెక్స్ట్, 53rd నేషనల్ డే జరుపుకుంటుంది ఒక కంట్రీ, అది UAE. చూడండి, అది December 2న 53rd నేషనల్ డేగా జరుపుకుంటుంది. అది UAE. ఏ కంట్రీ అంటే UAE, December 2. నెక్స్ట్, 16th కాన్ఫరెన్స్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్వాల్వ్డ్ యునైటెడ్ నేషన్ ట్రీటీ ప్రివెంట్ డిసర్టిఫికేషన్ ఈజ్ స్టార్టెడ్. 16th కాన్ఫరెన్స్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్వాల్వ్డ్ యునైటెడ్ నేషన్ ట్రీటీ ప్రివెంట్ డిసర్టిఫికేషన్ స్టార్టెడ్ రియాద్. ద 4th edition ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి
హరిమోహన్ శక్తి ఏ కంట్రీస్ మధ్య జరిగిందంటే మన ఇండియాకి మలేషియాకి మధ్య జరిగింది. ఇది 4th ఎడిషన్ అంటే 4th టైం. ఇది ఏందంటే ఏ దానికి సంబంధించిందంటే మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. హరిమోహన్ శక్తి అనేది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియాకి మలేషియాకి మధ్య జరిగింది. ఎన్నో ఎడిషన్? 4th ఎడిషన్. నెక్స్ట్ హూ ఓన్ హూ హ్యాస్ ఓన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ ఇన్ సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్? లక్ష్య సేన్. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మెన్స్ సింగిల్స్ టైటిల్ విన్ అయింది ఎవరంటే లక్ష్య సేన్ అనమాట. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ టాప్ డెస్టినేషన్ ఫర్ హెరిటేజ్ టూరిజం బై యునెస్కో? టాప్ డెస్టినేషన్ ఫర్ హెరిటేజ్ టూరిజం బై యునెస్కో లాంచ్ చేసింది ఎవరంటే వెస్ట్ బెంగాల్ అనేది. ఓకేనా, ఇండియన్ స్టేట్ని డిక్లేర్ చేశారు. విచ్ ఇండియన్ స్టేట్? వెస్ట్ బెంగాల్ ఇండియన్ స్టేట్ హ్యాస్ బీన్ డిక్లేర్ యాజ్ టాప్ డెస్టినేషన్ ఫర్ హెరిటేజ్ టూరిజం బై యునెస్కో. సో యునెస్కో వాళ్ళు టాప్ డెస్టినేషన్ ఫర్ హెరిటేజ్ టూరిజంగా మన వెస్ట్ బెంగాల్ని డిక్లేర్ చేశారనమాట. మాధవ్ నేషనల్ పార్క్ హ్యాస్ బికమ్ 9th టైగర్ రిజర్వ్ ఇన్ విచ్ స్టేట్? మధ్యప్రదేశ్. సో ఇందాకే 8th టైగర్ రిజర్వ్ అనేది మనం చదివినాం. 8th టైగర్ రిజర్వ్ డిక్లేర్ చేసింది రతపాని టైగర్ రిజర్వ్. ఇప్పుడు మాధవ్ నేషనల్ పార్క్ 9th టైగర్ రిజర్వ్గా మధ్యప్రదేశ్ వాళ్ళు డిక్లేర్ చేశారు అన్నమాట. డిక్రీజ్ కాదు, డిక్లేర్ చేశారు. వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా ట్యాగ్ తీసుకుంది ఏ స్టేట్ అంటే శ్రీనగర్. విచ్ వర్డ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యాజ్ ద వర్డ్ ఆఫ్ ద ఇయర్? బ్రెయిన్ రూట్. చూడండి, బ్రెయిన్ రూట్. ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ 2024. ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ ఎవరు తీసుకున్నారంటే మరియా విక్టోరియా జాన్. ఏసియా ఫస్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ టిబ్బర్ షికారా. వేర్ హ్యాస్ ఏషియా ఫస్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ టిబ్బర్ షికారా హ్యాస్ బిన్ లాంచ్ డిసెంబర్ 3rd, 2024. దాల్ లేక్లో లాంచ్ చేశారు. దాల్ లేక్ హ్యాస్ ఏషియా ఫస్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ టిబ్బర్ షికారా. ఓకే. విచ్ పోర్టల్ డిడ్ గవర్నమెంట్ లాంచ్ ఫర్ ఫెయిర్ ట్రేడ్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్ట్? ఏం లేదు, ఈ మ్యాప్ పోర్టల్ డిడ్ గవర్నమెంట్ లాంచ్ ఫర్ ఫెయిర్ ట్రేడ్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్. నెక్స్ట్, ప్రోబ్ 3 మిషన్ హ్యాస్ బీన్ లాంచ్డ్. ఇస్రో ESA ఏజెన్సీ ప్రోబ్ 3 మిషన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ఇస్రో. The central government made a Supreme Court judge December 3rd, Justice Manmohan approved by central government to be Supreme Court judge on December 4th, 2024. Next, which Indian player won bronze medal e-football event Asian Sports Games? Pawan Kampeli, Indian player won bronze medal in football event Asian esports games. నెక్స్ట్ చూడండి, పవన్ కంపేలి ఈ పర్సన్ బ్రాంజ్ మెడల్ విన్ అయినాడు ఈ ఫుట్బాల్ స్పోర్ట్స్ గేమ్స్లో. అదొక ఏషియన్ ఈ స్పోర్ట్స్ గేమ్. నెక్స్ట్, చైనా కంట్రీ హ్యాస్ ఓపెన్ ఫస్ట్ అట్మాస్ఫియర్ మానిటరింగ్ సెంటర్ ఇన్ అంటార్కిటికా. ఏం లేదు, అట్మాస్ఫియర్ మానిటరింగ్ సెంటర్ అనేది ఒక కంట్రీ ఓపెన్ చేసింది. ఆ కంట్రీ వచ్చి చైనా. చండీగఢ్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇండియా ఫుల్లీ ఇంప్లిమెంట్ 3 క్రిమినల్ లాస్ని ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఏదైనా ఉంది అంటే అది చండీగఢ్. చూడండి. నెక్స్ట్, ఇండియా విల్ హోస్ట్ బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2025. ఇండియాలో బ్లైండ్స్ ఉమెన్స్ T20 కప్ జరగబోతున్నారు. అది ఎప్పుడు అంటే 2025లో. నెక్స్ట్, ఇండియా మెన్స్ జూనియర్ హాకీ ఏషియా కప్ విన్ అయింది 2024లో. రీసెంట్గా మెన్స్ జూనియర్ హాకీ ఏషియా కప్ జరిగింది, అది ఇండియా విన్ అయింది. నేను స్పోర్ట్స్ ఈవెంట్స్ వచ్చేటప్పుడు నేను ఈ కప్స్ అవన్నీ ఒకసారి డిస్కస్ చేస్తానమ్మా. ఓకే, అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి. నెక్స్ట్, బ్రిటన్ ప్రెస్టీజియస్ టర్నర్ ప్రైజ్ జస్లిన్ కౌర్. బ్రిటన్స్ ప్రెస్టీజియస్ టర్నర్ ప్రైజ్ తీసుకున్న జస్లిన్ కౌర్ అన్నమాట. నెక్స్ట్, 9th ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ వేస్ట్ రీసైకిల్డ్ టెక్నాలజీస్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ December 5th న్యూఢిల్లీ. ఏం లేదు, 9th ఎడిషన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. అది ఎందుకోసం అంటే వేస్ట్ టు రీసైకిల్డ్ టెక్నాలజీస్ బీన్ ఆర్గనైజ్ చేసింది ఎక్కడంటే న్యూఢిల్లీలో. ఏం లేదు, ఈ ప్రోగ్రామ్ వచ్చి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. దేనికోసం అంటే వేస్ట్ టు రీసైకిల్డ్ టెక్నాలజీస్ గురించి ఒక ఆర్గనైజ్ చేశారు. అది ఎక్కడ అంటే న్యూఢిల్లీలో.
ఇండియా ఫస్ట్ వర్టికల్ రిఫ్ట్ వ్యాలీ బ్రిడ్జ్ ఎక్కడ? రామేశ్వరం. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ phase 1 ఇందిరమ్మ ఆవాస్ యోజన ఆన్ December 5th 2024 తెలంగాణలో లాంచ్ చేశారు. వేర్ హ్యాస్ థర్డ్ ఎడిషన్ ఆఫ్ పుస్తకాయన్ బుక్ ఫేర్ ఆర్గనైజ్డ్ బై సాహిత్య అకాడమీ స్టార్టెడ్ December. Eagle Nest Bud Festival held in Arunachal Pradesh. నెక్స్ట్ సీఎం భజల్లాల్ శర్మ అనౌన్స్ సెలబ్రేట్ ప్రవాసీ రాజస్థాన్ డే ఎప్పుడు? December 10th జరుపుకుంటారు అనమాట. రాజస్థాన్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ డొనాల్డ్ ట్రంప్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ సివిల్ రైట్స్? హర్మీత్ దిలాన్. నెక్స్ట్ హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్? సెంట్రల్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఏదంటే ఉత్తరప్రదేశ్. 2024 ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు ఎవరు తీసుకుంటే మాధవ్ గాద్గిల్ అనే పర్సన్ 2024 ఛాంపియన్షిప్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది రిసీవ్ చేసుకున్నాడు మాధవ్ గాద్గిల్. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ టాప్ ఐఐటి ఏంటంటే ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ డ్యామ్ సెల్ఫిష్ బీన్ ఫౌండ్ రీసెంట్లీ న్యూ స్పైసెస్. డ్యామ్ సెల్ఫిష్ అనేది ఫిష్ అనమాట. ఇది ఎక్కడ స్పైసెస్ కనుగొన్నారంటే మాల్దీవ్స్లో. గుజరాత్ జీటాన్స్ బౌలింగ్ కోచ్ ఎవరంటే ప్రవీణ్ తాంబే. గురువాయూర్ టెంపుల్ వన్ దట్ ఈస్ ద న్యూస్ ఇన్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కేరళ. నెక్స్ట్ విచ్ పొజిషన్ ఇండియా సెక్యూర్డ్ ఏషియన్ ఉమెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024? ఇండియా ఏషియన్ ఉమెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్లో ఇండియా సెక్యూర్డ్ ఏ పొజిషన్లో ఉందంటే 6th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ద సీక్రెట్ ఆఫ్ దలైలామా హ్యాపీనెస్ రిలీజ్ చేశారు బుక్. ఇది బుక్ రిలీజ్ చేసింది ఎవరంటే దినేష్ సహారా హ్యాస్ రిలీజ్డ్ బుక్ ద సీక్రెట్స్ ఆఫ్ దలైలామాస్ హ్యాపీనెస్. యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ డి గుకేష్. యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విన్నర్ డి గుకేష్. ఇతను తమిళనాడు పర్సన్ అనమాట. ఫస్ట్ ఫీమేల్ క్రికెటర్ టు స్కోర్ 4 centuries ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ స్మృతి మందానా. నెక్స్ట్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ November 2024 హరీష్ రావు డేనీ వైట్ హౌగ్డే. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ద ప్రెస్టీజియస్ టైమ్ మ్యాగజైన్స్లో పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎవరు వచ్చారంటే డొనాల్డ్ ట్రంప్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 ఎక్కడ పెడతారంటే లడాఖ్లో. 9th డిఫెన్స్ డైలాగ్ బిట్వీన్ ఇండియా విచ్ కంట్రీ హ్యాస్ బీన్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ? ఇండియా థాయిలాండ్కి 9th డిఫెన్స్ డైలాగ్ జరిగాయి. ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హానోర్డ్ ద ఆర్మీ చీఫ్ ఆఫ్ విచ్ కంట్రీ విత్ హానరీ ర్యాంక్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ? ఏం లేదు, ఇప్పుడు చెప్తాను చూడండి. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హానోర్డ్ ద ఆర్మీ చీఫ్ నేపాల్ కంట్రీ ద హానరీ ర్యాంక్. నేపాల్ కంట్రీ వాళ్ళు ఒక ర్యాంక్ ఇచ్చారు జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అని నేపాల్ వాళ్ళు డిక్లేర్ చేశారు మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారిని. ఓకేనా? 2034 మెన్స్ ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వాంటమ్ చిప్ విల్లో రెవల్యూషనరీ అన్వీల్డ్ ఎవరంటే గూగుల్. చూడండి, ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఓన్ స్పేస్ స్టేషన్ ఎప్పట్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటే టార్గెట్ పెట్టుకుంది 2035కి. వేర్ విల్ బి ద ప్లే ఆఫ్ టోర్నమెంట్ ఫిఫా ఫుట్బాల్ ఉమెన్స్ వరల్డ్ కప్ 2027 హెల్డ్ ఇన్ బ్రెజిల్. ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2027లో ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్. 22nd దివ్య కళా మేళా ఆర్గనైజ్డ్ ఢిల్లీలో జరుగుతుంది. ఇది కూడా 10th వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ అండ్ ఆరోగ్య ఎక్స్పో ఆర్గనైజ్డ్ December 3 ఎక్కడ అంటే డెహ్రాడూన్లో. ఇలాంటి వీడియోస్ మరీ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.